వస్తూ ఉంటాయి అన్నీ. సో చీటికి మాటికి హాస్పిటల్స్ పోవటం, హాస్పిటల్స్ని మార్చటం, యాంటీబయాటిక్ విపరీతంగా వాడటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం, ఇంకా ఇంకో డాక్టర్ని మార్చుకుంటూ పోతా ఉంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గదు, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గదు. అలసి సొలసి తల్లిదండ్రులు ఏడుస్తారు, కొంతమంది చాలా బాధపడతారు. మిడ్ నైట్ పిల్లలకు నిద్ర ఉండదు, దగ్గి ఎంత దగ్గుతారంటే దగ్గి వాంతి వస్తుంది, అంత దగ్గుతారు. ఇంకొంచెం వయసు పెరుగుతూ ఉంటే స్కూల్కి పోయే వయసు వచ్చేసరికి అందరు పిల్లలు మంచిగా ఆడుకుంటారు, వీళ్ళు పరిగెత్తి ఆడదామంటే అంతలేని ఆయాసం వస్తుంది. సో ఎప్పుడు చూసినా జలుబు, కళ్ళు దొరదలు, తర్వాత ముక్కు దిబ్బడేయటం, నోరు తెరిచి నిద్రపోవటం. నోరు తెరిచి నిద్రపోవటం అనేది అసలు చాలా పెద్ద సమస్య. ఇది చాలా తేలిగ్గా తీసుకుంటారు ఈ సమస్యను. ఏముందిలే, ముక్కులో గాలి ఆడట్లేదేమో, నోటితో తీసుకుంటున్నారులే అనుకుంటారు. కానీ చాలా పెద్ద